సింహాచలం ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. 3 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సింహాచలం అప్పన్న దేవస్థానం పరిధిలో గోడ కూలి మరణించిన సంఘటనపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. సింహాచలం బయలుదేరాలని చంద్రబాబు భావించినప్పటికీ అధికారులు వద్దని నచ్చజెప్పారు. మంత్రులు పలువురు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించడంతో పాటు మృతుల కుటుంబాలకు అండగా ఉన్నారని, గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నారని మంత్రులు వివరించారు. హోంమంత్రి అనితతో పాటు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలంతా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని సీఎం చంద్రబాబుకు వివరించారు. సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచలం దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు. గోడకూలిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి 3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఆలయం వద్ద పరిస్థితిని రాష్ట్రం హోంమంత్రి అనిత అక్కడే ఉండి అప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సాయాన్ని వెంటనే అందే విధంగా ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి అనిత సీఎం కార్యాలయానికి సమాచారం అందించారు.